వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న నా తమ్ముళ్ళు, నా సోదరులు, నా సోదరిమణులు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, మౌలానా షరీఫ్ హుసేని గారు చాలా చక్కగా హ్యూమన్ రైట్స్, మానవ హక్కులంటే ఏంది అనేది చాలా చక్కగా వివరించారు. మన దైవ గ్రంథాల్లో శ్రీరామచంద్రుడు కానివ్వండి, శ్రీకృష్ణుడు కానివ్వండి, శివుడు కానివ్వండి, యేసు ప్రభు కానివ్వండి, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరైతే పీడితులు ఉన్నారో, ఎవరైతే అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే నష్టపోతున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్లకు వాళ్ళ హక్కులను ఇప్పించడానికి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. అది కేవలం పురాణాల్లో, రాజుల కాలంలో, ప్రవక్తల కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ అధికారంలో రావాలన్నా కానీ భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన హక్కులు మేము అధికారంలో వస్తే ఇప్పిస్తామని చెప్పి సంకలు కొట్టుకొని అధికారంలో వస్తున్నారు. మన భారతదేశంలో 3 కులాలు ఉన్నాయి. మన భారతదేశంలో 3 కులాలు ఉన్నాయి. ఒకటి ధనికులు, రెండోది మిడిల్ క్లాస్, మూడోది బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు. ఏ కులంలో ఉంటారు వాళ్ళు. రెడ్డి గాళ్ళలో కూడా తోపుడు బండి వేసుకునే వాళ్ళు ఉన్నారు, చౌదరి గాళ్ళలో కూడా బజ్జీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా పళ్ళపొడి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా దువ్వెన్నలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మిన్స్లో కూడా ఏదో కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు ఉన్నారు. పేదరికం అనేది కులం మతం చూసి రాదు. ఇటువంటి పేదలకు తమ హక్కులు ఇప్పించాలంటే చాలా శ్రమ పడాలా, చాలా కష్టపడాలా. ఒక వ్యక్తి ఒక మంచి కార్యక్రమం చేస్తాడంటే, లేదా ఒక వ్యక్తి వేరే వాళ్లకు మేలు చేస్తున్నాడంటే, ఎవరైతే ఈ సమాజాన్ని భ్రష్ట పట్టించే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి మీద ముందు వేసేది నిందలు. సయ్యద్ మీర్ ఈ ప్రాంతంలో పుంగనూరు కానివ్వండి, రొంపిచల్ల కానివ్వండి, కల్గడ కానివ్వండి, దోమల్ చెరువు కానివ్వండి, మదన్పల్లి కానివ్వండి, తిరుపతి కానివ్వండి, రేణుగుంట కానివ్వండి, లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రదేశమైనా కానివ్వండి, ఏ కులస్తుడికి కూడా ఒక మనిషికి ఇబ్బంది జరిగిందంటే ఆ ఇబ్బంది తీర్చడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసే వ్యక్తి సయ్యద్ మీర్. కాబట్టే ఈరోజు ఆ ముక్కోటి దేవతలు, ఆ యేసు ప్రభు, ఆ మొహమ్మద్ ప్రవక్త అల్లా యొక్క చల్లని దీవెనలతో గౌరవ డాక్టరేట్ వచ్చింది. గౌరవ డాక్టరేట్ అంటే అది ఆషామాషిగా దారిన పోయే వాళ్ళని పిలిచి ఇచ్చేది కాదు. ఇతనికి డాక్టరేట్ ఇచ్చే ముందర 3 సంవత్సరాల నుంచి ఇతని రికార్డు చూస్తారు. అందులో ఇతని మీద ఏమేం కేసులు ఉన్నాయి, కేసులు ఉంటే ఎందుకు కేసులు వచ్చినాయి, ఇతను తన సొంత లబ్ధి కోసం కేసులో ఇరుక్కున్నాడా, ప్రజా సమస్యల మీద కేసులో ఇరుక్కున్నాడా అనేది మొత్తం నెమర వేసిన తర్వాత డాక్టరేట్కి అర్హత లభిస్తుంది. ఈ అన్ని స్క్రూటినీలు అయిన తర్వాత సయ్యద్ మీర్ గారికి డాక్టర్ అనేది, ఆ గౌరవ డాక్టరేట్ అనేది అతనికి వరించింది. కాబట్టి మీరందరూ కూడా సంతోషించాలా. మన ప్రాంతంలో ఉదయం లేస్తే మన కళ్ళ ముందర కనబడే వ్యక్తి, మనకు ఏ కష్టం వచ్చినా పలికే వ్యక్తి, మన తోడు తిరిగే వ్యక్తి, మనలో ఒకటిగా ఉన్న వ్యక్తికి ఒక గౌరవ డాక్టరేట్ వచ్చిందంటే తిరుపతి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయము, హర్షించదగ్గ విషయం. సోదరులారా, సమాజంలో కులాలు మతాలకే పేటెంట్లు. నేను గెడ్డం జుబ్బా వేసుకొని ఉన్నాను కాబట్టి నేను ముస్లిం, సోదరుడు బొట్టు పెట్టుకొని ఉన్నాడు కాబట్టి హిందూ, ఇంకొక అతను ఏదో వేసుకొని ఉన్నాడు కాబట్టి క్రైస్తవుడు అంటాము. కేవలం ఈ కులాలు మతాలే, కులాలకు మతాలకే పేటెంట్లు. సూర్యుడికి వాడు హిందూ కానీ, ముస్లిం కానీ, క్రైస్తవుడు కానీ అందరికీ ఆ సూర్యరశ్మి ఇవ్వాల్సిందే. చంద్రుడు ఏ కులస్తుడైనా వెన్నెలు ఇవ్వాల్సిందే. గాలి
ఎవరైనా ఆయన పిలిచి వదిలేది నేను పిలిచాలా, నేను పీల్చుకొని గాలి వదిలితే ఆయన పీల్చుకోవాలా? ఎందుకంటే అన్ని ఆత్మలు శరీరాలకి రూపాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. ఈ శరీరం అనేది ఒక స్ట్రక్చర్ లాంటిది. దాని లోపల ఉన్న ఆత్మ, దానికి రూపం లేదు, దానికి పేరు లేదు. శరీరానికే పేరు, శరీరానికే కులము, శరీరానికే మతము. హిందూ ధర్మంలో కూడా అందరూ ఒకటే చెప్తాడు, ఆ సర్వేశ్వరుడు చూసుకుంటాడని చెప్పి. ఎవరు ఆ సర్వేశ్వరుడు? శూన్యంలో ఉండేవాడు. మేము అల్లా అంటాము, ఇంకొకరు ప్రభు అంటారు, వాళ్ళు సర్వేశ్వరుడు అంటారు. కాబట్టి సమాజంలో మనం మేలు చేయాలా, ఒక మనిషిలాగా పుట్టిన తర్వాత మనిషిగా జీవించాలంటే సమాజ సేవ చేయాలా. ఆ సమాజ సేవ అనేది మీ యువకుల్లో నుంచి ముందుకు రావాలా, యువతరంలో మార్పు రావాలా, మహిళల్లో చైతన్యం రావాలా. కులమత రహిత సమాజం కోసం మేమందరం కూడా పాటుపడాలా. కరోనా లాక్డౌన్ నాకు బాగా గుర్తుంది. నెల్లూరులో కరోనా లాక్డౌన్, మొదటి కరోనా వచ్చినప్పుడు ఆనందయ్య మందు తెచ్చేసి ఇచ్చేవాడు. ఆ మందు తీసుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. అటువంటి మందునే మేము కూడా తయారు చేసినాం నెల్లూరులో. కొన్ని లక్షల మందికి ఫ్రీగా ఇచ్చినాం. మొత్తం కరోనాలో 70 మంది నాన్ ముస్లిమ్స్ వాళ్ళ అంతిమ క్రియలు నేను చేసినాను దగ్గరుండి. వాళ్ళకు అంతిమ క్రియలు చేస్తూ చివరకు మంత్రాలు కూడా నేను నేర్చుకున్నాను. పాడే ఎలా కట్టాలా, ఏ విధంగా బొటన వేలుకు తాడు కట్టాలా, ఆ తర్వాత పాడేసిన తర్వాత తాళ్ళు ఏ విధంగా తిప్పాలా, ఏ విధంగా వాళ్ళ చేతులు ఇలా పెట్టాలా, పిండం ఎక్కడ పెట్టాలా, మొత్తం నేర్చుకున్నాను.